బెంగళూరు నగరం మధ్యలో ఉన్న ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఒకవైపు భయము, మరోవైపు చెప్పలేని ఆనందము. మహాకాళి పాదాల క్రింద శివుడు, పక్కనే అంగాల పరమేశ్వరి, ప్రత్యంగిరాదేవి, వారాహిదేవి, దుర్గామాత సన్నిధులు. ప్రతి అమావాస్య నాడు జరిగే ఎండుమిర్చి హోమము. అసలు ఈ శక్తి క్షేత్రం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? రండి, ఈరోజు మనం శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శిద్దాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము బెంగళూరులోని మాగడి మెయిన్ రోడ్ బిన్ని మిల్ సర్కిల్ సమీపంలో ఉన్న శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించబోతున్నాము. ఈ క్షేత్రం సాధారణ దేవాలయం కాదు. మహాకాళి, అంగాల పరమేశ్వరి, ప్రత్యంగిరాదేవి, వారాహిదేవి, దుర్గామాత, పరమశివుడు, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న శక్తి క్షేత్రం. స్థానికంగా లభించిన సమాచారం ప్రకారం మొదట ఈ ప్రదేశంలో చిన్న దేవాలయం మాత్రమే ఉండేది. అనంతరము అమ్మవారి అనుగ్రహంతో క్షేత్రం అభివృద్ధి చెందింది. భక్తులు చెప్పుకునే కథనం ప్రకారం ఒక గురు స్వామికి అంగాల పరమేశ్వరి అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ ప్రాంతంలో తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించారని, ఆ దివ్య ఆదేశంతో ఆలయ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1999వ సంవత్సరంలో ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. అనంతరము 2006 సంవత్సరంలో మహాకాళీమాత భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం కనిపిస్తున్న విశాలమైన ఆలయ రూపం భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా అంగాల పరమేశ్వరి అమ్మవారి శయన రూపం భక్తులకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. సాధారణంగా దేవతలు నిల్చున్న లేదా ఆసీన రూపంలో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ అమ్మవారు శయనించిన రూపంలో దర్శనమివ్వడం విశేషం. ఆలయంలో మహాకాళీమాత భారీ విగ్రహం కూడా ఉంది. అమ్మవారి పాదాల క్రింద పరమశివుడు దర్శనమిస్తారు. ఇది శివశక్తులు అభేదాన్ని సూచించే దివ్య స్వరూపంగా భావించబడుతుంది. కాళీమాతను దర్శించినప్పుడు భక్తులకు భయం, భక్తి, ఆనందం అన్నీ కలిసిన ఒక అపురూపమైన అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతి నాకు స్వయంగా కలిగిందండి ఈరోజు. అంతేకాకుండా ఈ క్షేత్రంలో వారాహిదేవి, ప్రత్యంగిరాదేవి, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు వంటి అనేక దేవతా సన్నిధులు ఉన్నాయి. ముఖ్యంగా వారాహి మరియు ప్రత్యంగిరాదేవి సన్నిధులు శక్తి ఉపాసనలతో ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఈ ఆలయ ప్రత్యేకతల్లో మరొకటి ప్రతి అమావాస్య రోజున నిర్వహించే ఎండుమిర్చి హోమం. ఈ హోమంలో పాల్గొంటే దృష్టి దోషాలు, అడ్డంకులు, ప్రతికూల ప్రభావాలు తొలగి అమ్మవారి కటాక్షం లభిస్తుంది అని అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ చెప్పారండి. ఎంతో సంతోషం అనిపించింది. అలాగే ప్రతి శుక్రవారము, మంగళవారము, ఆదివారము భక్తులతో నిండిపోతుంది ఈ దేవాలయము. నేను ఈ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా దర్శించినప్పుడు కాళీమాతను చూసి ఒకవైపు భయము, మరోవైపు చెప్పలేని ఆనందము కలిగింది. ఆ అనుభూతిని మాటల్లో పూర్తిగా చెప్పడం కష్టం. ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణం, మహాశక్తుల సాన్నిధ్యం మనసును భక్తి రసంలో ముంచెత్తుతాయంటే నమ్మదు. బెంగళూరులోని ఈ అంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయము శక్తి ఆరాధకులు తప్పకుండా దర్శించవలసిన పవిత్ర క్షేత్రం. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ, జై అంగాల పరమేశ్వరి తల్లి, జై మహాకాళి, జై ప్రత్యంగిరాదేవి, జై వారాహిమాత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. నాకు ఈరోజు అంతే సంతోషం అనిపించింది. అక్కడి నుంచి రావాలని కూడా నాకు అనిపించలేదండి. అంత హాయిగా, ఆనందంగా అక్కడ చూస్తూ ఉంటే అలాగే చూడాలి అనిపించేంతలా. బయట వైపు చూస్తుంటే చిన్న గుడిలా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళితే చాలా పెద్ద దేవాలయం అండి. చాలా ప్రశాంతంగా, ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది.